డీసీపీ డీడీ మొత్తం అక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలా అంటే చాలా ఒక పెద్ద ఆర్థిక నేరాన్ని ఆపగలిగారు. దాదాపు 5,000 కోట్ల పైన వాళ్ళు మోసం చేసే ఒక ప్లాన్ ఉండింది. అంతకుముందు కూడా చరిత్రలో చూస్తే కూడా వాళ్ళు దాదాపు 7,500 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. లక్షల్లో బాధితులు ఉన్నారు మన దేశంలో. సో ముఖ్యంగా మనము వాళ్ళు ఫస్ట్ అవతారం ఎత్తింది గోల్డ్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసి చెన్నైలో 21 డిసెంబర్ 2001లో రిజిస్టర్ కావడం జరిగింది. ఇది కూడా హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. తర్వాత సెకండ్ అవతారము వాళ్ళు క్వెస్ట్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి చెన్నైలో రిజిస్టర్ కావడం జరిగింది. ఎందుకంటే 2003లో వాళ్ళపైన చాలా పెద్ద ఎత్తున అక్కడ పబ్లిక్ అవుట్క్రై వచ్చింది. చాలామంది కంప్లైంట్ చేశారు. చంద్రశేఖర్ అనేవాడు ఒక కంప్లైంట్ కూడా అక్కడ కోర్టులో కంప్లైంట్ చేశారు. సో దానివల్ల వాళ్ళకు తెలిసిపోయింది, ఇది బయటపడింది మా ఒక ప్లాన్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ అవతారం వేరే మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు క్వెస్ట్నెట్ పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఒక కంపెనీ పైన ఒక ఇన్వెస్టిగేషన్ ఆదేశం చేయడం జరిగింది. అది ఆ కంపెనీ 23 నవంబర్ 2004లో క్వెస్ట్నెట్ అనే కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత దాదాపు ఒక 7 years బిజినెస్ చేసింది. 2010లో 2010లో ఈ ఒక కంపెనీ పైన వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ SFIO ద్వారా జూలైలో కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు ఒక ఇన్వెస్టిగేషన్కి ఇచ్చింది. 2012 మార్చిలో ఒక పెద్ద ఎత్తున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే చాలా క్లియర్ కట్ వాళ్ళు SFI రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మూడో అవతారము ఇది ఎప్పుడు SFIO ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు ఈ యొక్క వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ROC బెంగళూరులో 2011లో కొత్త కంపెనీని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పటి నుంచి బిజినెస్ చేస్తూ వచ్చారు. చాలా చోట్ల కూడా మన చైతన్య చెప్పినట్లు చాలా చోట్ల సూసైడ్స్ జరిగినావు, చాలా చోట్ల కుటుంబాల్లో విభేదాలు వచ్చినారు, చాలా మంది నష్టపోయినారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు మనము ఇక్కడ హీట్ కావడం జరిగింది, కేసెస్ కావడం జరిగింది, చాలా పబ్లిక్ వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోనే వాళ్ళు కొత్త కంపెనీని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో కూడా SFI రిపోర్ట్లో చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. ఏమంటే వాళ్ళు their business operations and conduct are thus totally unfair and prejudicial to the public interest. They are also a potential threat to the national security, as this scheme as well as all such type of illegal schemes are, especially example Speak Asia, are being run by overseas operators, and state as well as central government employees either directly or through their family member wives are also members of these schemes in large numbers, and these includes ది పర్సన్స్ ఫ్రమ్ డిఫెన్స్ సర్వీసెస్ అండ్ మినిస్ట్రీస్ ఎస్పెషలీ అని చెప్పి చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. చాలామంది దీంట్లో మోసపోయినారు. గతంలో కూడా మనం కట్టిన 9 కేసులు కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉండడం జరిగింది. సో ఇట్లా వీళ్ళు చాలా అంటే చాలా ఒక దేశ భద్రత కూడా ఒక చాలా పెద్ద ముప్పు అని చెప్పి కూడా SFI రిపోర్ట్లో వాళ్ళు తెలియపరిచారు. సో ప్రజలందరూ కోరుతున్నాను, ఏ పేరు చెప్పినా మీరు ఈరోజు వాళ్ళు గోల్డ్ క్వెస్ట్ చెప్పొచ్చు, క్వెస్ట్నెట్ చెప్పొచ్చు, వేరే క్యూనెట్ చెప్పొచ్చు, ఎక్కడ ఎన్రోల్మెంట్ ఉంది, ఎక్కడ ఒకరి నుంచి ఒకరు చేర్చుకోవాలి, బైనరీ 2, 3 చేరించాలి, మీకు అప్పుడు వస్తుంది. ఎన్రోల్మెంట్ ద్వారా మీకు డబ్బులు వస్తే అది ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్ స్కీము, అది మోసపూరిత స్కీము. అది మీకు డైరెక్ట్ సెల్లింగ్ అనొచ్చు, మల్టీలెవెల్ మార్కెటింగ్ అనొచ్చు, చైన్ మార్కెటింగ్ అనొచ్చు, రెఫరల్ మార్కెటింగ్ అనొచ్చు, అన్ని స్కీమ్స్ కూడా మోసపూరిత స్కీము. వాళ్ళు రకరకాల పేరుతో వస్తారు, కానీ బ్యాక్ సైడ్ ఎక్కడ వాళ్ళకు ఏదో ఒక ప్రోడక్ట్ మీకు ముందు పెడతారు, కానీ బ్యాక్ సైడ్ వాళ్ళకు మొత్తం ఎన్రోల్మెంట్ స్కీమ్ ఉంటుంది. అందుకు ఇప్పుడు ఈ రిపోర్ట్లు కూడా చెప్పడం జరిగింది. 93 to 94% పబ్లిక్ విల్ లూజ్ మనీ. పిరామిడ్ పైన ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే సంపాదిస్తారు, అది కూడా బయట ఉంటారు. ఇక్కడ ఈ కంపెనీలో సంపాదించిన వాళ్ళందరూ కూడా బయట హాంకాంగ్ దేశంలో ఉంటున్నారు, దుబాయ్లో ఉంటున్నారు, మలేషియాలో ఉంటున్నారు. చైతన్య చెప్పిన వాళ్ళ పేరంతా సగం మంది హాంకాంగ్లో ఉంటున్నారు, సగం మంది దుబాయ్లో ఉంటున్నారు. చాలా కేసెస్లో వాళ్ళు వాంటెడ్ ఉన్నారు. మనం కూడా దీనిపైన లోతుగా ఇన్వెస్టిగేట్ చేశాను. మొత్తం ఈ 4 అవతారాల్లో ఏం చేశారు, అట్లానే సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా మనం అలర్ట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఈడీలో దీనిపైన కూడా కేసు బుక్ కావడం జరిగింది. వాళ్ళ దృష్టి కూడా
తీసుకెళ్తాను. ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ చాలా మన దేశానికి, మన ప్రజలకి చాలా ముప్పు. ప్రజలందరూ కూడా ఇలాంటి కంపెనీస్ పైన ఎక్కడెక్కడ ఎన్రోల్మెంట్ ఉంది, ఆ కంపెనీస్ పైన చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను మరి కోరుతున్నాను.